ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రసంగి గ్రంథము 7-8 వచనాలను ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ చివరి మనము ఏ విధంగా ఉండాలో మనం కొన్ని భాగాలను నూతన నిబంధనలోని మత్తయి సువార్త 5:13 వచనము ఇంతకుముందు కొన్ని సందర్భాలను మనం చూసినాము. తిరిగి దాని యొక్క మరలా కొనసాగింపు కొరకు కొన్ని తలంపులను మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. ఉప్పులో ఉన్నటువంటి యొక్క లక్షణాలు ఉప్పు, అందుకనే యేసుప్రభువు వారు ఈ విధంగా చెప్పినాడు. 13వ వచనం మత్తయి సువార్త 5:13, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు అనంటే ఎవరు అనంటే ఆయన శిష్యులను గురించి. మరొక విధం ఏంటంటే ఆయన యొక్క బోధ వినడానికి ఎవరైతే ఆ కొండ మీదకి వచ్చినారో వారు. వీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే కొండ కింది నుండి వచ్చినారు. కొండ మీదకి వచ్చినటువంటి వాళ్ళని ఏమంటున్నాడు? మీరు లోకానికి అంటున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ భాగాన్ని మొదటి భాగంలో కూడా మనం చూసినాం. వాస్తవంగా ఉప్పు ఎక్కడి నుంచి తీయబడుతుంది అంటే సముద్రంలో నుంచి తీయబడుతుంది. అట్లనే లోకంలో నుండి శిష్యులను కూడా సముద్రంలో చేపలు పట్టినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చినాడు. లోకానికి ఈరోజు వారు కొండ మీదకి వచ్చిన 9 ధన్యతలు వారికి తెలియపరచబడ్డాయి. ఆ తర్వాత మీరు అన్నాడు. ఎవరైతే ఈ అనుభవంలో ఉన్నారో వారు లోకానికి ఉప్పు. కాబట్టి మాట్లాడే మనం కూడా లోకానికి, ప్రపంచానికి కాకుండా మన పరిధిలో దేవుడు మనకు వచ్చేటువంటి స్థలంలో ఉప్పుగా ఉండవలసిన వారు. ఉప్పు లక్షణాలు కొన్ని మనం ఇంత ముందే చూసినాము. మరికొన్ని నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. ఉప్పు అనేటువంటి విషయానికి వస్తే ఇంకొక విషయం ఏంటంటే గమనించండి. నిర్గమాకాండము 30వ అధ్యాయం, ఉప్పులో ఉన్నటువంటి యొక్క విషయం నిర్గమాకాండము 30వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడిన సందర్భాలు మనం ఎరుగుదాం. 30వ అధ్యాయము నిర్గమాకాండము 30 నిర్గమాకాండము 30వ అధ్యాయంలో చాలా సంగతులు మనకు వ్రాయబడి ఉంటాయి. 30వ అధ్యాయము 34 నుండి గమనించండి. 34 నుండి, మరియు యెహోవా మోషేతో ఇట్టాను, నీవు పరిమళ ద్రవ్యమును అనగా జటామాంసి, గోపచందనము, గంధపు చెక్కను అను పరిమళ ద్రవ్యములను, స్వచ్ఛమైన సాంబ్రాన్ని సమభాగంలో తీసుకొని వాటితో ధూప ద్రవ్యములు చేయవలను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదై స్వచ్ఛమైనదై పరిశుద్ధమైనదినైన సుగంధ సాంబారము. దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధంగా ఉండు. ఉప్పు ఇంతకుముందు కూడా నేను కొన్ని విషయాలను మీకు గుర్తు చేస్తూ వచ్చినాను. ఇక్కడ దేవునికి అర్పించేటువంటి యొక్క ధూపార్పణములలో పరిశుద్ధమైనటువంటిదిగా వారు తయారు చేసే విధానంలో ఉప్పు చేర్చాలి. ఉప్పు ఏం చూపిస్తుందంటే మానవుని యొక్క మన యొక్క ప్రతి విధమైనటువంటి యొక్క ప్రార్థనలను చూపిస్తూ ఉంది. అంటే ప్రతి ప్రార్థనలో ఏ విధంగా ఉండాలి? ఉప్పులాగా ఉండాలంటే మనం ప్రార్థన చేసే ప్రార్థన దేవునికి అంగీకారమైనదిగా ఉండాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ వారి ప్రార్థనలు రుచికరంగా లేక దేవునికి వినసొంపుగా, దేవునికి ప్రీతికరమైనటువంటి విధానంగా మనం చేయకుండా దేవునికి ఏదో పొగబెట్టేటువంటి వాళ్ళగా, కళ్ళకు పొగబెట్టేటువంటి వాళ్ళలాగా మనం ప్రార్థన చేస్తాం. అందుకని చాలా మందికి ఈ ఉప్పు విధానము విలువ తెలియనటువంటి వాళ్ళు, అంటే దేవునికి ఏ విధంగా ప్రార్థన చేయాలనో వారికి గ్రహింపులేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి సందర్భాలు ఈ దినాల్లో మనం చూడగలం. సంఘాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒకరికి విరోధంగా ఒకరు ఎవరికి తోచినట్లు చేస్తూ ఉంటారు. అట్లా ఉందా? సంభాషణ కృపా సహితముగాను సమాధానపూర్వకంగా ఉండాలని ఉంది. అందుకనే ప్రార్థన అనేటువంటి దేవునికి మనకు ఉన్నటువంటి కలిపేదన్నటువంటి. కాబట్టి ఉప్పు ఏం చూపిస్తుందంటే ధూప ద్రవ్యములలో కలపవలసి సమరూపమైన దాన్ని కలపాలి. అందుకనే ఈ విషయాన్ని మీరు ఎరగండి. ఉప్పులో ఉన్నటువంటి ఇదొక ప్రత్యేకమైన లక్షణం. అంటే మన ప్రార్థన, మన విజ్ఞాపనలు అన్ని కూడా ఉప్పు వేసినట్లుగా దేవునికి ప్రీతికరమైనవిగా, ఇష్టపూర్తమైనవిగా, కృతజ్ఞతాపూర్వకముగా దేవుడు మనకు అనుగ్రహించే విధంగా మన ప్రార్థన
మన మనవులు ఉండాలని. అందుకనే ఉప్పు ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉంది. ఉప్పు మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉంది. గమనించండి, లేవియా కాండము 2వ అధ్యాయం, లేవియా కాండము 2వ అధ్యాయంలో మోషే గారి ద్వారా దేవుడు ఈ విధంగా 13వ వచనం, లేవియా కాండము 2వ అధ్యాయము 13వ వచనము గమనించండి. 13, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేకూర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను. నీ అర్పణములన్నిటిలో ఉప్పు ఉండలే. అంటే మనం అర్పించే అర్పణములన్నిటిలో, ఇంతకుముందు మనం గుర్తు చేసుకున్నాము, వారు అర్పించేటువంటి అర్పణము, ధూపార్పణములో ఏముండాలి? ఉప్పు ఉండాలి. ఇక్కడ ఏమంటాడు? ఉప్పు ఉండాలి. రెండవ అధ్యాయంలో నైవేద్యములు అనంట, వారు తీసుకొని వచ్చి ఆ అగ్ని మీద వాళ్ళు దహిస్తారు. కాబట్టి వారికి అర్పించే అర్పణంలో ఏముండాలంటే ఉప్పు ఉండాలంటే మన యొక్క స్తుతులు కావచ్చు, మన యొక్క ఆరాధనలు కావచ్చు, మన యొక్క కృతజ్ఞతలు కావచ్చు, మనం చేసేటువంటి ఆరాధనలో లేక ప్రతి అర్పణములో ఏముండాలి? ఉప్పు అనంటే రుచికరమైనదిగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి ఆరాధనలో ఉప్పు అనేది ఉన్నదా అంటే సారవంతమైనటువంటి విధానంగా ఉందా? దేవునికి ఇష్టపూరితమైనటువంటి ఉన్నదా? అందుకనే ఉప్పు దేవునికి మనకున్నటువంటి విషయాన్ని మనం చూపిస్తా ఉన్నటువంటి సందర్భాన్ని మనము ఎరగవలసిన వారముగా ఉంటున్నాం. గమనించండి, 13వ వచనం మళ్ళా, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు దేని చూపిస్తుందంటే దేవునికి మానవుడికి నిబంధన చూపిస్తా ఉంది. ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలను మనం ఎరగాల. అందుకనే ఉప్పు అంటే కాదు, నీవు నేను దేవునితో చేసినటువంటి నిబంధన లేక ఒప్పందము ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం. మనము మారు మనసు పొందినప్పుడు, రక్షించబడ్డప్పుడు, బాప్తిసం తీసుకునేటువంటి సమయంలో దేవునితో ఏ ఒప్పందాల ప్రకారంగా నీవు బాప్తిసం తీసుకున్నావు, ఆయనతో ప్రమాణం చేసినావు, ఆయనతో ఒప్పందం అయినావు. నేను ఈ విధంగా జీవిస్తాను ప్రభు కొరకు, ఆరమైన భారమైన కష్టం వచ్చినా, లేకపోతే ఏమంటారు, సొంత లాభం కొరకు కాదు, ఏదో లాభాపేక్షతో కాదు, లేకుంటే ఏదో ఆశించి కాదని చెప్పేసి ఈ నిబంధనతో మనం వచ్చినాం. ఆయన నిబంధన మారలేదు, మన జీవితాలలో మారినాము. గుర్తుపెట్టుకుందాం, నువ్వు ఏ ఒప్పందంతో దేవునితో ప్రమాణం చేసి నువ్వు విశ్వాసం అయినావో, దేవుని బిడ్డవైనావో, ఈరోజు ఆ నిబంధన, ఆ ఒప్పందం ప్రకారం ఉన్నామా? అందుకని ఉప్పు దేని చూపిస్తుంది? అర్పణమే కాకుండా నిబంధన చూపిస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 13 5వ వచనము, ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చానని మీరు తెలుసుకున్నారు కదా. గమనించండి, యెరోబాముతోటి అబియా అనేటువంటి ఈ రాజు, అంటే ఇశ్రాయేల్ యొక్క రాజుతో యూదా రాజు చెప్తున్నాడు, వారు నిబంధన మీరినారు. ఇశ్రాయేలీలు నిబంధన మీరి నిజమైన యాజకులకు బదులుగా వారి యొక్క ఇష్టానుసారమైన యాజకులను పెట్టుకొని, ఆత్మదేవునికి బదులుగా విగ్రహాలు పెట్టుకొని, యెరూషలేము యొక్క మందిరం యొక్క ఉండవలసిన స్థలములో బేతేలులోను దానిలో పెట్టుకొని, అంతేకాదు అన్ని యాజకులు మాత్రమే, ప్రధాన యాజకులు మాత్రమే అర్పణం అర్పించవలసిన దానికి బదులుగా వారే, యెరోబాము రాజే అర్పిస్తూ అన్ని కూడా మార్చేసినాడు. దేవుడు ఏ నిబంధన అయితే ఇచ్చినాడో యాజకులు చేసినట్టు పని అంతా మార్చేసి సొంత యాజకులను పెట్టుకొని తనకిష్టానుసారంగా చేస్తూ దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఈ దినాలలో నిబంధన మీరినారు. మన సహవాసములో, మన సంఘములో దైవజనుడు భక్సింగ్ గారు ప్రారంభించిన ఈ పరిచర్యలో దేవుని దాసులు, దేవుని ప్రజలు, బాధ్యత గలవారు, పరిచారకులు ఎవరు ఏ పని చేయాలనో ఆ యొక్క నిబంధన, ఆ ఆజ్ఞను మీరి యెరోబాములాగా తయారైనటువంటి దినాలలో ఉన్నాం. ఇది జాగ్రత్తగా గమనించండి. అందుకనే ఉప్పు నిబంధన గుర్తుగా ఉంది.
వారు మీరినారు. ఈ భాగం తర్వాత చదువుకోండి. మీరి కూడా మా స్ట్రెంత్ ఎక్కువ ఉంది, వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు, మేము 8 లక్షల మంది ఉన్నామని చెప్పేసి వారు యుద్ధం చేసినా వారికి మేలేం కలగలే, నష్టపోయినారు. ఈరోజు నీకు బలం ఉందని, ధైర్యం ఉందని, ఏదో హక్కు ఉందని, అధికారం ఉందని దైవ నియమానికి నీవు వ్యతిరేకంగా చేస్తే ఆత్మీయంగా కలిగే నష్టం తప్ప లాభం ఉండదు. అందుకొరకనే దేవుని బిడ్డలారా గుర్తించండి. విషయం ఏమిటంటే ఉప్పు దేని చూపిస్తుందంటే దేవుని యొక్క అర్పణము, అంతేకాదు నిబంధనకు గుర్తుగా ఉంటుంది. నిబంధనకు గుర్తుగా ఉంటుంది. ఇంకా కొన్ని విషయాలను నేను గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. నిబంధన. ఆ తర్వాత ఉప్పు దేనికి చూపిస్తుందంటే మనం చూసినాం, ప్రతి అర్పణములు అంటే మన ఆదరణ ఉండాలి, ఉప్పు ఉండాలి. ఇది నిబంధనకు గుర్తుగా ఉన్నటువంటి యొక్క సందర్భం. ఇంకొక విషయం ఏంటంటే నిబంధనకు గుర్తే కాకుండా ఒకవేళ గనుక నిబంధనకు మరొక గుర్తుగా ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. ఇది పెద్ద భాగము, నేను ఇప్పుడు పూర్తిగా చదవలేము. కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తున్నాను, గమనించండి. 9:45 వచనంలో ఈ విధంగా రాయబడింది. అబీమెలెకు, ఈ భాగాన్ని చదువుకోండి. వారు ఏం చేసిన 45లో, ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణములో యుద్ధం చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలంలో ఉప్పు చల్లెను. ఏం చూపిస్తుంది? జీవితంలో సరైన విధంగా లేకుంటే ఉప్పు శిక్షకు, తీర్పు కంట ఉప్పు వేస్తే ఏముండదు, అక్కడ పంటలేం పండవు. అంటే ఉప్పు ఏం చూపిస్తుంది అంటే ఇవన్నీ మనం చదువుకున్న విషయాలను చూపించింది. చివరికి మనం ఏం చూస్తున్నామంటే దేవుని కొరకు మనము ఉప్పులాగా ఉండకుండా నిస్సారంగా ఉండి దేవునికి మనం ఏ విధంగా ఉండాలనో, లేక దేవునికి ఉండాలా. రెండవది, లోకములో దేవుడు మనలను ఎందుకు చేసినాడు? నేను మిమ్మును లోకములో ఉప్పుగా చేసి అంటాడు. గమనించ, మీరు లోకమునకు ఉప్పు అన్నారు. నీవు నేను ప్రభువు తెలియజేసినటువంటి విధానంగా ఆ ఉప్పులాగా ఉండకుండా ఉంటే రేపు వచ్చేటువంటి శిక్ష కూడా చూపిస్తుంది. ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను, గమనించండి. 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషులు తొక్కబట్టగా దేనికి బయట పారవేయడు. ఈ రోజుల్లో సంఘాలలో కానీ విశ్వాస జీవితంలో కానీ ఏం పోయిందంట? సారం పోయింది. అంటే ఈ జీవితాలు లేవు మనలో. లేకపోతే ఈ మాటలు వింటే మా ప్రియులారా, ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందుతుంది? గమనించండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 9, గమనించండి. 9 దయచేసి మీరు తర్వాత ఈ భాగాన్ని పైన కూడా చదువుకోండి. 47లో నీ కంటి కన్నా అభ్యంతరపరిచిన వేళ దాన్ని తీసి పారవేయమంటాడు. పైన శిక్ష చూపిస్తా ఉంటది. 48వ వచనం, నరకముల వారి అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పి ప్రతి వానికి ఉప్పు సారం అగ్ని వల్ల కలుగుతుంది. దేనివల్ల? ఇప్పటి వరకు సారం పోగొట్టుకుంటే అంటే ఆ జీవితం మనలో లేకపోతే అగ్ని వల్ల అంట. ఎవరు మన అగ్ని అంటే దహించు అగ్ని. మన ప్రభు దగ్గరికి వద్దాం. ఎక్కడ మనం సారం పోయిందో, మాట్లాడే విషయాల్లోనా, జీవించే విషయాల్లోనా, పరిశుద్ధంగా ఉండే విషయాల్లోనా, దేవుని నిబంధన విషయంలోనా, దేవునికి అర్పించే విషయాల్లోనా, లేక ప్రార్థన చేసే విషయాల్లో 7 విషయాలు చెప్పాం కదా, ప్రార్థించే విషయాల్లోనా, ఎక్కడ మనము సారము లేకుండా పోతే తిరిగి అగ్ని వల్ల అంటే ఆయన దగ్గరికే వస్తాం. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరములు ప్రభుతో ఉన్నారు. వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేసినారు. వారి కొరకు ప్రభు ప్రాణం పెట్టమన్నారు. చివరికి ప్రభు పట్టుబడినటువంటి సందర్భాల్లో అందరూ పారిపోవడం కాకుండా వాళ్ళు బయటికి రాకుండా అండర్ అయిపోయి భయపడి ఎక్కడెక్కడ వెళ్ళిపోయినారు. తిరిగి మనకు తెలుసు ఈ విషయం అంతా. కొంతమంది కలిసి చేపలకి వెళ్ళిపోయినారు, చేపలు పట్టడానికి పాత పెరలకి వెళ్ళిపోయినారు. అంటే ఏమైపోయినట్టు? 3.5 సంవత్సరాలు మంచిగా ఉన్నారు. 3.5 సంవత్సరాల ప్రభు తను చేయవలసిన కార్యం చేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళా వెళ్ళిపోయారు. అంటే ఏం పోయింది? సారం పోయింది. ఆ చురుకుదనం లేదు, ఆ ఆశ లేదు, ఆ విధానం లేదు. ప్రభు కొరకు జీవిస్తామన్నాడు. అంతకుముందేమో ప్రాణం పెడతామన్నారు. ఇప్పుడు ఏమైనారు? ప్రాణానికి భయపడి దాక్కున్నారు.
ప్రాణానికి భయపడమే కాకుండా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయినారు. అట్లాంటి వారిని ప్రభు చేసినాడంటే మరలా వారిని దర్శించినాడు. మనకు తెలుసు యోహాను సువార్త 20-21 అధ్యాయాలలో తిరిగి మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, శిష్యులారా లేక పిల్లలారా మీ యొద్ద భోజనం ఉందని చెప్పేసి వాళ్ళని బలపరిచినాడు. మరలా వారిని చేసినాడు సారం, ఉప్పు దేని వల్ల? అగ్ని వల్ల. ఈ రోజుల్లో కూడా దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క కాలం యొక్క ఆశ, ఆ విశ్వాసము, ఆ ప్రేమ, ఆ మక్కువలు, ఆ సమర్పణలు పోగొట్టుకున్న దినాలలో ఉన్నాము ప్రియులారా. అయినా పర్వాలేదు, ఆ శిష్యులు ఏ విధంగా వాళ్ళు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎక్కడి సముద్రం తీసుకొచ్చినాడు, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయినారు. నీరు పడితే ఏమైపోద్ది? ఉప్పు కరిగిపోయినట్టుగా వెళ్ళిపోయినారు. తిరిగి మరలా ప్రభు వారిని పురికొలిపి వారిని ఒక శక్తివంతమైనటువంటి వారిని తీసుకొచ్చి, వారిని బేతనే వరకు వారిని తీసుకొచ్చి వారి మీద చేతులుంచి ఆశీర్వదించినాడు. ఈ రోజు ప్రపంచానికల్లా ఆ ఉప్పే, వారి ద్వారా వచ్చిన ఉప్పే ప్రపంచంలో క్రైస్తవులు, ఈ ప్రపంచంలో 50% దేవుని బిడ్డలు. కాబట్టి ఉప్పు నిస్సారమైపోయినామా? సారము లేకుండా పోయిందా? ఒకప్పుడు రుచికరంగా మాట్లాడేది, ఇప్పుడు బీపీ షుగర్లు ఎక్కువైపోయి మాట్లాడడం కుదురుతలేదా? దేవుని కొరకు జీవించడం లేదా? నష్టపోవద్దు. సమకూర్పు కొరకు ఉప్పు చూపిస్తా ఉంది. మళ్ళా మనం దేని వల్ల సారం ముద్దంటే అగ్ని వల్ల. ఒకవేళ లేకపోతే బయట పారవేయబడి ఈ రోజుల్లో సంఘాల విషయాలు, విశ్వాస విషయాలు, దేవుని బిడ్డల విషయాలు చూస్తే తొక్కబడినటువంటి జీవితం చూస్తున్నాం, నిందించే విషయాలు చూస్తున్నాం, అవమానపరచబడే జీవితాన్ని చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, ఈ మాటలు అంటే మనము ఉప్పు సారాన్ని మరలా మనం కలిగి ఉందాం, ఉప్పు సారం కలిగి ఉంటాం. ఒక చిన్న విషయం చెప్తాను వినండి. మనం చూసినటువంటి విషయాలన్నిటిలో ఉప్పు 7 రకాలు లేక మిగతా ఇంకా కొన్ని రకాలుగా ఉపయోగించబడింది. దీని అంతటికి మొదటి కారణం ఏంటంటే ఉప్పు అన్నిటిలో కరుగుతుంది. కరగకపోతే ఇది ఏది జరగదు. రుచి రావాలన్నా, నిలువ ఉండాలన్నా ఇవన్నీ ఏమన్నా ఉప్పు కరగాలి. కాబట్టి ఈరోజు ఈ మాట ఏంటి, నీవు నేను కూడా మన మనసును కరిగించుకుందాం, కరుగుదాం. కరిగితే ఇవన్నీ వస్తాయి. నేను కరగను అంటే బయట పారవేయబడి, ఒకవేళ మనం కొన్నిసార్లు కూరలో ఉప్పు వేసుకున్నా ఆ ఉప్పు కరగకపోతే నోట్లో పడితే ఉమ్మేస్తాం. ఈ మాటలు విని కూడా మనం కరగకుండా, సరి చేసుకోకుండా, సారంలోకి రాకుండా కనుక జీవిస్తే రేపు ఇదే సంగతి అవతల ఉమ్మివేయబడతాం, తొక్కివేయబడుతుంది. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఉప్పు న్యాయాధిపతుల గ్రంథం 9:45 ప్రకారం శిక్ష, తీర్పు. కాబట్టి అది మనకు కాకుండా ఆయన కోరిన విధంగా మీరు లోకమునకు ఉప్పు అన్నారు. ఆ విధంగా ఉప్పుగా మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించి మేము సారవంతమైనటువంటి బిడ్డలముగా జీవించడానికి మా ప్రియులకు మాకు సహాయపడమని ఉందని చెల్లిస్తూ ఏసుపణం ప్రాంచేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరూ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. చాలా వందనాలు. ఓపికతో వినండి, సత్యాన్ని గ్రహించి మా కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి.